చెట్టుకో బాబా పుట్టకో బాబా, సందుకో బాబా గొంతుకో బాబా, ఆఖరికి బుక్కులకు కూడా అదేనండి. ఫేస్బుక్లకు కూడా బాబా ఉంటే బ్యాక్లాగులతో బాధపడే వీళ్ళ కన్నీళ్లు తుడవటానికి ఒక్క బాబా కావాల్సి వచ్చాడు. అందుకే నల్లమల అడవుల నుంచి వెతకటం మొదలు పెడితే నల్లపాడు కొండల్లో కనిపించాడు ఈ బాబా. ఎంక్వైరీ చేస్తే ఈ బాబా గురించి ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు, అతనిలో డిఫరెంట్ యాంగిల్స్ బయటపడ్డాయి. అవేంటో చూసొద్దానండి. ఎక్కడికి వెళ్తున్నావు? ఆ కొండ మీద ఎక్కి దూకి చచ్చిపోదాం. ఏదో ఆకుండా ఆపండి. ఎందుకు? నాకు బీటెక్ లో బ్యాక్లాగ్స్ ఉన్నాయి, అందుకని దూకి చచ్చిపోదామని వెళ్తున్నాను. అలాంటి బ్యాక్లాగ్ స్టూడెంట్స్ కోసం పక్కన దగ్గర బ్యాక్లాగ్ వాష్రూమ్ ఉంది, మేము అక్కడి నుంచి వస్తాం. చాలా మందికి దారి చాలా बाबा की जय, बाबा की जय, बाबा की जय, रामदेव बाबा की जय, रामदेव बाबा की जय, रामदेव बाबा की जय। ఎంత గిట్టింది? 100. నీ బొంద లోపల ఉంది. రామ్దేవ్ బాబా కాదు, రామ్దేవ్ బాబా చిక్కిన చిరుతపుల్లాగా ఉన్నాడు. కానీ మన బాబా పందికి ప్రెగ్నెన్సీ వచ్చినంత అందంగా ఉంటాడు. బాబా వస్తున్నాడు రా ఇంటి ఫిల్మ్. I'm about to explode. Here I come, can you feel my flow? Baba, that's what they say. B to the A to the B to the A. Yo, I'm about to begin. బాబా వస్తున్నాడు, అందరూ కళ్ళు మూసుకొని భజన చేయండి. You cannot. ఈసారి ఇంట్రెస్ట్ మారుస్తా. మరి ఇంత బాబా అసలు ఈ బ్యాక్లాగ్స్ అంటే ఏంటి బాబా? బ్యాక్లాగ్స్ అంటే మనల్ని పరీక్షల్లో ముందుకు పోనీయకుండా బ్యాక్లాగ్. జై బాబాకి జై, జై బాబాకి జై. బాబా పరీక్షల్లో పాస్ అవ్వాలంటే ఏం చేయాలి బాబా? శిష్య, పరీక్షల్లో పాస్ అవ్వాలంటే పెన్నులో ఇంక్ అయిపోయే వరకు ఏదో ఒకటి సింక్ అయ్యేటట్టు రాయాలి. జై బ్యాక్లాగ్ బాబాకి జై, జై బ్యాక్లాగ్ బాబాకి. బ్యాక్లాగ్ బాబాకి జై, బ్యాక్లాగ్ బాబాకి. ఇన్ని బ్యాక్లాగ్లు, ఇన్ని టెన్షన్ మధ్య నేను చదవడం అవసరమా బాబా? శిష్య, కరిగిపోతుందని ఐస్ క్రీమ్ ని, ఆరిపోతుందని ఫేస్ క్రీమ్ ని వాడడం మానేస్తావా నాయన? జై బ్యాక్లాగ్ బాబాకి జై, జై బ్యాక్లాగ్ బాబాకి. బాబా ఏంటి నాయన? సూక్తి సూక్తి. నాయనలారా, నా చెప్పు మొక్కలు చెవులోన పెట్టుకోండి. బ్యాక్లాగ్ బాబా ఆశ్రమం ఎక్కడ? అది ఎక్కడేనండి? స్వామి లేడీస్ వస్తున్నారు స్వామి. మన ఫ్యాన్ ఫాలోయింగ్ అలా పెరిగిందా? ఏమ్మా 2% తగ్గింది స్వామి. ఎంతకి? 100కి. మిగిలిపోయి పిశాచాల్లో నా వెంట పడుతున్నారు. 2% తగ్గిందా? ఏం పర్లేదమ్మా,
ఇదిగో ఈ సింధూరం ధరించు. వెళ్ళమ్మా. మార్గం వేసి బాగా వెళ్ళు అమ్మా క్యాష్ కౌంటర్ బిల్లు కట్టమ్మా. స్వామి ఎగ్జామ్లో బుక్లెట్ బరువు కిందాక రాశాను స్వామి, అన్నీ ఫెయిల్ అయ్యాను స్వామి. ఏం జరిగింది నాయన? క్వశ్చన్లో నెంబర్ మెన్షన్ చేయడానికి మర్చిపోయాను స్వామి. ఈసారి నెంబర్ మెన్షన్ చేసి రాయనైనా. జై బాబాకి జై, జై బాబాకి జై. ఫ్రెండ్స్ ముందు నేను తలెత్తుకొని తిరగలేకపోతున్నాను బాబా. అరే పిచ్చోడా, నీ 4 పోయినరా, వాడి 4 16 పోయినరా. వాడి చూడు ఎంత సంతోషంగా ఉన్నాడు. ఇది కాదు బాబా. ఏది కాదు? ఏది కాదురా? అది కాదు బాబా. ఏది కాదు? పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు, పట్టి విడుచుట కంటే పడి చచ్చుట మేలు. నువ్వు 4 పోయిందని ఒకసారి చచ్చిపోతే వాడి 4 16 పోయినరా. వాడి రిసల్ట్ చచ్చి బతకాలి. వాడి పాస్ అవుతారా నమ్మకం ఉందిరా. జీవితం మీద నమ్మకం ఉండాలిరా. బాబా నువ్వు మంచి బావ ముంచే బావ తెలియదు కానీ దద్దోజనం ఏం కాదు, వాడిని తిట్టలేదు బాబా, పొగిడాడు. మరి ఎట్రా నాకు అలా అర్థమైంది. బుర్ర వాడండి బాబా, బ్రెయిన్ కాదు. మా జీవితాన్ని వ్యర్థం కాకుండా అర్థమయ్యేలా చేశాడు. సరే నాయన. బ్యాక్లాగ్ బాబాకి జై, జై బ్యాక్లాగ్ బాబాకి జై. పెట్టరాదు, పెట్టిన పట్టు బడనరాదు, బడిన ఏడల గొడవ పడక గమ్మున గది బయటకు వెళ్ళవలయు. మా సార్ వస్తున్నారా? ఏదో కవర్ చేయి. బాబా నాకు కొంతకాలం నుంచి దరిద్రం చుట్టుకుంది బాబా. బీటెక్ ఇన్విజిలేషన్కి వెళ్ళాను. నాకు స్లిప్ ప్యాడ్ పెట్టు, తీరా తీ, స్లిప్ ప్యాడ్ పెట్టు. షూ తీరా, షూ తీ. సార్ 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 ఒక దరిద్రుడు, ఒక పనికి మాలినోడు, పందిలా ఉంటాడు బాబా. వాడు కాపీ కొడుతున్నాడేమో అని బూటి తీరా అన్న. వాడు ఆ బూటి తీసిన ముక్కు దగ్గర పెట్టాడు బాబా. అది పీల్చిన దగ్గర నుంచి నాకు దరిద్రం చుట్టుకుంది బాబా. రాత్రిపూట దెయ్యాల మీద పడి పీక్కు తింటున్నట్టు, పిశాచాలు నా ఎమ్మడబడి తిరుగుతున్నట్టు ఇట్టుంది బాబా. మీరేదో ఒకటి చేయాలి బాబా. వాడు ఎలా ఉంటాడు నాయన? వాడు చూస్తానికి ఇంచుమించు మీలాగే ఉంటాడు. కాదు, వాడు ఇంకోలా ఉంటాడు స్వామి. మీరే ఏదో ఒకటి చేయాలి బాబా. ఫార్మసీలో ఉండేటప్పటికి మాస్టర్ గుర్తుపట్ల. బుడితోనే వచ్చింది, బుడితోనే పోతుంది నాయన. బూటే నా భవిష్యత్, బూటే నా భవిష్యత్, బూటే నా భవిష్యత్, నా బూటే నా భవిష్యత్. బాబా ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది బాబా. ఏమన్నా ఉంటే 4 మంచి మాస్టర్లు చెప్పండి బాబా. మాస్టర్ మీరు ఇప్పటి వరకు ఎంతమంది పిల్లల్ని ఫెయిల్ చేయించుంటారు? చాలా మందిని ఫెయిల్ చేయించుంటారు బాబా. మా ఆత్మఘోషే నరఘోషై నిద్ర లేకుండా చేస్తుంది. కనీసం పాస్ మార్కులు వేసన్నా పాస్ చేయించండి. పాస్ చేయించాలని మాకు ఉంటుంది బాబా.
ఏమీ చదవకుండా వచ్చి క్వశ్చన్ పేపర్లు నింపుతున్నారు బాబా. ఎలా పాస్ చేయిస్తాం బాబా? కొద్దో గొప్ప చదువుకొని వస్తే 1 మార్కో 2 మార్కులు తగ్గితే అవి కాస్త వేసి పాస్ చేపిస్తాం బాబా. మీ దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ అందరికీ చదివి ఎగ్జామ్స్ రాయమని చెప్పండి బాబా. నా వంతు కృషి నేను చేస్తాను. వస్తాను. జనం జననం జనం 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 జజ్జనం జనం 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 జజ్జనం. జై బ్యాక్లాగ్ బాబాకి, జై బ్యాక్లాగ్ బాబాకి. మాస్టర్ చెప్పింది విన్నారుగా, చదవండి, కొద్దో గొప్ప చదవండి, పరీక్షలు రాయండి. ఆ వారం 1-2 మార్కులు తగ్గాయనుకో వాళ్ళు వేసుకుంటారు. వాళ్ళు వేసుకుని మిమ్మల్ని పాస్ చేస్తారు. ఎగ్జామ్ ఫెయిల్ అయ్యామని, అమెరికాలో వీసాలు రాలేదని ఎవరిని వారు నిర్ణయించుకొని చిన్న చిన్న సమస్యలకి ఆత్మహత్యలు చేసుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా? రండి నేను చూపిస్తాను. వృద్ధాప్యంలో తోడుగా సాయంగా నిలవవలసిన కన్నబిడ్డలు మధ్యలోనే దూరమైతే మీ తల్లిదండ్రుల పరిస్థితి గురించి ఒక్కసారి ఆలోచించండి అంటూ ఆ రోజు బ్యాక్లాగ్ బాబా చెప్పిన మాటలు ఈ రోజు నాకు గుర్తున్నాయి. చూడటానికి తింగరోళ్ళ తిక్కలోళ్ళ కనపడ్డ బాబాలో ఈ డిఫరెంట్ యాంగిల్ నన్ను ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చింది. బ్యాక్లాగ్ బాబా గురించి మీతో చెప్పేలా చేసింది. ఇంతకీ నేనెవరంటారా? నేను ఒకప్పటి బ్యాక్లాగ్ స్టూడెంట్.